ఓం శాంతి. నవంబర్ 25వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు జ్ఞాన బుల్బుల్ పిట్టగా అయ్యి రోజంతా జ్ఞాన ఆలాపన చేస్తూ ఉంటే లౌకిక తల్లిదండ్రులను పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షం చేయగలరు. ప్రశ్న: లోతుగా వెళ్తేనే నష పెరుగుతుందనే సామెత ఉంది. దీని భావార్థమేమిటి? జవాబు: బుద్ధి యోగాన్ని అటు ఇటు తిప్పకుండా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఒక్క తండ్రే బుద్ధిలో గుర్తుంటే నష ఎక్కుతుంది. కానీ దేహాభిమానము ఇందులో చాలా విఘ్నాలను కలిగిస్తుంది. చిన్న వ్యాధి వచ్చినా దుఃఖితులైపోతారు. బంధుమిత్రులు గుర్తుకొస్తారు. అందుకే నష ఎక్కదు. యోగంలో ఉంటే నొప్పి కూడా తగ్గిపోతుంది. పాట: మీరు నిద్రపోతూ రాత్రిని, తింటూ పగలను పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఈ విషయాలన్నీ శాస్త్రాలలో కూడా రాయబడి ఉన్నాయి. ఒకరికొకరు అర్థం చేయిస్తారు కూడా. గురువులు అనేక రకాలైన సలహాలను ఇస్తుంటారు. చాలా మంచి మంచి భక్తులు గదిలో కూర్చొని గోముఖ ఆకారంలో గల ఒక గుడ్డ సంచిలో చేయి పెట్టి మాలను తిప్పుతూ ఉంటారు. ఇది కూడా నేర్పించబడిన ఒక ఫ్యాషన్. ఇప్పుడు వీటన్నింటినీ వదిలేయండని తండ్రి చెప్తున్నారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో మాలను తిప్పి స్మరించవలసిన అవసరం లేదు. శివాయ నమః అనే పాట అన్నింటికంటే మంచి పాట. భగవంతుణ్ణి తల్లి తండ్రి అంటారని, వారినే రచయిత అయిన తండ్రి అని అంటారని ఈ పాటలో అర్థం చేయించబడుతుంది. రచయిత అన్న తర్వాత దేనిని రచిస్తారు? తప్పకుండా వారు నూతన ప్రపంచాన్నే రచిస్తారని అందరూ భావిస్తారు. మీరే తల్లి తండ్రి, మేము మీ బాలకులమని పాడతారు కూడా. అంటే మొదట ఈశ్వరుడు అందరికీ తండ్రి అవుతారు. వారు తండ్రి అయినప్పుడు తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. తల్లి లేకుండా రచించలేరు. కేవలం వారు ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలీదు. రెండవది, పరస్పరం అందరూ సోదరీ సోదరులైపోయారు. కనుక వికార దృష్టి ఉండజాలదు. తల్లిదండ్రులు అందరికీ ఒక్కరే కదా. స్వయం అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి. మూడవది, తప్పకుండా తండ్రి సృష్టిని రచించి ఉంటారు. మనము వారి పిల్లలుగా ఉండినాము. ఇప్పుడు మళ్ళీ పిల్లలుగా అయ్యాము. 84 జన్మల చక్రము పూర్తయిన తర్వాత మాతాపితలకు చెందిన వారిగా అయ్యాము. భక్తి మార్గంలో వారి మహిమే నడుస్తుంది. తల్లిదండ్రులు సృష్టిని రచిస్తారు. వారి పిల్లలుగా అయితే తప్పకుండా వారు అపారమైన సుఖాలనిస్తారు కదా. పరమాత్మ తల్లి తండ్రిగా కూడా అవుతారు, టీచర్గా కూడా ఉన్నారు, సద్గురువుగా కూడా ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. మనమంతా బ్రహ్మ సంతానం.
పరస్పరం సోదరీ సోదరులం అవుతాము. బ్రహ్మ కుమార కుమారీలని కూడా పిలువబడతారు. వారిని కూడా రచించేవారు వారే. అపారమైన సుఖాన్ని పొందేందుకు మాతాపితల ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. దుఃఖములో ఉన్నప్పుడే వారు వచ్చి అపారమైన సుఖాలనిస్తారు. అంతేగాని భవిష్య సుఖములోకి వచ్చి శిక్షణనివ్వరు. దుఃఖములో ఉన్నప్పుడే సుఖములోకి వెళ్ళేందుకు శిక్షణ లభిస్తుంది. ఆ మాతాపితలే వచ్చి సుఖాన్నిస్తారు. ఆడమ్ మరియు ఈవ్ ప్రసిద్ధమైనవారు. వారు కూడా తప్పకుండా భగవంతుని సంతానమే అవుతారు. మరి భగవంతుడెవరు? తండ్రి ఇచ్చే జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసమని పిల్లలకు తెలుసు. అందరి బుద్ధి యోగము ఆ తండ్రి నుండి తెగిపోయి ఉంది. మాయ అనే భూతము బుద్ధి యోగాన్ని జోడింపనివ్వదు. అది ఇంకా తుంచేస్తుంది. తండ్రి వచ్చి ఆ భూతము పైన విజయాన్ని కలిగిస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో రిద్ధి సిద్ధి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది భూతాల ప్రపంచము. కామవికారపు భూతము పరస్పరం ఆది మధ్యాంతము దుఃఖాన్నిస్తుంది. ఒకరికొకరు దుఃఖమిచ్చుకోవడం భూతాల పని. సత్యయుగంలో భూతాలుండవు. ఈ ఘోస్ట్ అనే పదము బైబిల్లో ఉంది. రావణుడంటే మాయావి భూతము. ఇది భూతాల రాజ్యము. సత్యయుగ రామరాజ్యంలో భూతాలు ఉండవు. అక్కడ అపారమైన సుఖముంటుంది. ఓం నమఃశివాయ అనే పాట చాలా బాగుంది. శివుడే తల్లి తండ్రి. బ్రహ్మ విష్ణు శంకరులను తల్లిదండ్రులని అనరు. శివుణ్ణే తండ్రి అని అంటారు. ఆడమ్ ఈవ్ అంటే బ్రహ్మ సరస్వతులు ఇక్కడి వారే కదా. అక్కడ క్రైస్తవులు గాడ్ ఫాదర్ను ప్రార్థన చేస్తారు. ఈ భారతదేశం మాతాపితల సొంత ఊరు. వారి జన్మ ఇక్కడే జరిగింది. మీరే తల్లి తండ్రి అని పాడతారు కదా. కనుక పరస్పరం మీరంతా సోదర సోదరీలవుతారు కదా అని అర్థం చేయించాలి. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. వారు దత్తత తీసుకుంటారు. సరస్వతి కూడా దత్తత తీసుకోబడ్డది. ప్రజాపిత బ్రహ్మను దత్తత తీసుకున్నారు. అందుకే ఇంతమంది బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యారు. శివబాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. నూతన సృష్టి బ్రహ్మ ద్వారా రచింపబడుతుంది. అర్థం చేయించేందుకు చాలా యుక్తులున్నాయి. కానీ పూర్తిగా అర్థం చేయించరు. ఈ శివాయ నమః అనే పాటను అన్ని చోట్ల వినిపించమని బాబా చాలాసార్లు అర్థం చేయించారు. మనము ఆ తల్లిదండ్రుల సంతానంగా ఎలా అవుతాము? దీనిని గురించి వారే కూర్చొని అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని స్థాపన చేస్తారు. ఈ కలియుగాంతంలో తిరిగి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. బుద్ధిలో ధారణ చెయ్యాలి. జ్ఞానము చాలా సహజం. మాయా తుఫానులు జ్ఞానయోగాలలో నిలువనివ్వవు. బుద్ధి చకితమైపోతుంది.
అందరి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. వారినే తండ్రి అని పిలుస్తారు కదా. ఆ నిరాకారులు జనన మరణ రహితులు. బ్రహ్మ విష్ణు శంకరులకు సూక్ష్మ శరీరముంది. మనుషులు 84 జన్మలు ఇక్కడే తీసుకుంటారు, సూక్ష్మవతనంలో తీసుకోరు. మనము మాతాపితల సంతానమని మీకు తెలుసు. మనము కొత్త పిల్లలము. తండ్రి దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ అంటే ఎంతోమంది ప్రజలుంటారు. తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు. బ్రహ్మకు అనేక భుజాలను చూపిస్తారు, కానీ అర్థము ఏమాత్రమూ తెలీదు. ఏవైతే చిత్రాలు లేక శాస్త్రాలు వెలువడ్డాయో అవన్నీ డ్రామాపై ఆధారపడవలసి ఉంటుంది. బ్రహ్మ పగలుగా ఉండేది. ఇప్పుడు భక్తి మార్గము ప్రారంభమయ్యింది. అది కొనసాగుతూ ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రే వచ్చి నేర్పిస్తారు. ఇది స్మృతిలో ఉండాలి. తమలోని విశేషతలను తలుచుకునే కొలది నశ పెరుగుతుందని అంటారు కదా. కానీ బుద్ధియోగము తండ్రితో ఉండాలి. ఇక్కడ అనేక మంది బుద్ధియోగము భ్రమిస్తూ ఉంటుంది. పాత ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైన వారి వైపు లేక దేహాభిమానంలో చిక్కుకొని ఉంటుంది. కొద్దిగా జబ్బు పడినా భయపడిపోతారు. అరే, యోగంలో ఉంటే నొప్పి మొదలైనవి కూడా తగ్గిపోతాయి. యోగం చేయకుంటే జబ్బులెలా దూరమవుతాయి? నెంబర్ 1 పావనంగా అయ్యే మాతాపితలే మళ్ళీ అందరికంటే ఎక్కువగా కిందకు దిగుతారు. వారు చాలానే అనుభవించాల్సి ఉంటుంది. కానీ యోగయుక్తులై ఉన్న కారణంగా జబ్బులు దూరమవుతూ ఉంటాయి. లేకుంటే వాస్తవానికి వీరు అందరికంటే ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. కానీ యోగ బలము ద్వారా దుఃఖాన్ని దూరం చేసుకొని బాబా ద్వారా మేము స్వర్గంలో అపారమైన సుఖాలు పొందుతామని చాలా మంచి సంతోషంగా ఉంటారు. చాలామంది పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించరు. రోజంతా ధ్యాస దేహముపైనే ఉంటుంది. బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపించడం నేర్పిస్తారు. కనుక మీరు జ్ఞాన బుల్బుల్గా అవ్వాలి. బయట చిన్న చిన్న పిల్లలు చాలా మంచివారు ఉన్నారు. జ్ఞానాన్ని చాలా చక్కగా ఇతరులకు వినిపిస్తారు. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా కుమారీల ద్వారానే జ్ఞానం ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న పిల్లలను నిల్చోబెట్టాలి, అనగా శక్తిశాలురుగా తయారు చేయాలి. చిన్న పిల్లలు లౌకిక పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షం చేస్తారు. లోక పరలోకాలు రెండూ ప్రకాశవంతంగా ఉంటాయి కదా. కావున లౌకిక తల్లిదండ్రులను కూడా పైకి ఎత్తవలసి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా ఉన్నతి చేస్తారో మీరు చూస్తారు. కుమారీలకు చాలా గౌరవం ఉంటుంది. కుమారీలకు అందరూ నమస్కరిస్తారు. శివశక్తి సైన్యంలో అందరూ కుమారీలే. భలే మాతలైన వారు కూడా కుమారీలనే పిలువబడతారు కదా.
చాలా మంచి మంచి కుమారీలు వెలువడతారు. చిన్న చిన్న కుమారీలే చాలా బాగా ప్రత్యక్షము చేస్తారు. కొంతమంది చిన్న కుమారీలు చాలా బాగున్నారు. కానీ కొందరిలో మోహం కూడా చాలా ఉంది కదా. ఈ మోహము చాలా చెడ్డది. ఇది కూడా ఒక భూతమే. బాబా నుండి విముఖులుగా చేస్తుంది. పరమపిత పరమాత్మ నుండి విముఖులుగా చేయడమే మాయాభూతము చేసే వ్యాపారం. ఓం నమఃశివాయ అనే పాట చాలా బాగుంది. ఈ పాటలోనే మీరే తల్లి తండ్రి అనే పదాలు కూడా ఇందులోనే లభిస్తాయి. తరచుగా రాధాకృష్ణుల మందిరాలలో వారిని జంటగానే చూపిస్తారు. కానీ గీతలో కృష్ణుడితో పాటు రాధ పేరే లేదు. కృష్ణుడి మహిమ సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. కానీ శివుని మహిమ వేరే. శివునికి హారతిచ్చినప్పుడు ఎంతగానో మహిమ చేస్తారు. కానీ అర్థమేమీ తెలుసుకోరు. పూజలు చేస్తూ చేస్తూ అలసిపోయారు. మమ్మ, బాబా మరియు బ్రాహ్మణులైన మనమే అందరికంటే చాలా ఎక్కువగా పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడిక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యాము. అందులో కూడా నెంబరు వారుగా ఉన్నాము. కర్మభోగము కూడా ఉంటుంది. దానిని యోగము ద్వారా దూరము చేసుకోవాలి. దేహాభిమానాన్ని తెంచేయాలి. బాబాను స్మృతి చేసి చాలా సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రుల నుండి మనకు అపారమైన సుఖము లభిస్తుంది. తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుందని ఈ బ్రహ్మ కూడా చెప్తారు. బాబా నా శరీరాన్ని లోన్గా తీసుకున్నారు కనుక ఈ రథాన్ని బాబాయే చూసుకుంటారు. నేనాత్మ ఈ రథానికి తినిపిస్తున్నానని మొదట భావించేవాడిని. ఇది కూడా రథమే కదా. ఇప్పుడు ఈ రథానికి తినిపించేవారు వారే అని అనడం జరుగుతుంది. ఈ రథాన్ని వారే సంభాళించవలసి ఉంటుంది. గుర్రాలపై ఎక్కునప్పుడు యజమానులు ఆ గుర్రాలకు తమ చేతితో తినిపిస్తారు. వీపుపై నిమురుతారు. దానిపై సవారీ చేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. మరిక్కడ తండ్రి వీరిపై సవారీ చేస్తున్నారంటే బాబా వీరిని బాగా చూసుకోరా? బాబా స్నానం చేయనప్పుడు నేను కూడా స్నానం చేస్తున్నాను, బాబాకు కూడా చేయిస్తాను. ఎందుకంటే వారు కూడా ఈ రథాన్ని లోనుగా తీసుకున్నారు కదా అని భావిస్తారు. శివబాబా కూడా నీ శరీరానికి స్నానం చేయిస్తాను, తినిపిస్తానని బాబా చెప్పేవారు. నేను తినను, శరీరానికి తినిపిస్తాను. బాబా తినిపిస్తారే కానీ వారు తినరు. స్నానం చేయునప్పుడు, తిరుగునప్పుడు ఇటువంటి రకరకాల ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఇవి అనుభవం చేసిన విషయాలు కదా. అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించానని స్వయం బాబా కూడా చెప్తారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు. బాబా మాకు మళ్ళీ జ్ఞానం ఇస్తున్నారని, స్వర్గవారసత్వాన్ని తీసుకోవాలని మీరంటారు.
సత్యయుగంలో అయితే రాజులు ప్రజలు అందరూ ఉంటారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చెయ్యాలి. ఇప్పుడు తీసుకోలేదంటే కల్పకల్పము తీసుకోలేరు. ఇంత ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. జన్మ జన్మల ఆట కనుక శ్రీమతమును ఎంతగా అనుసరించాలి? కల్పకల్పము నిమిత్తంగా అవుతారు. కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఈ చదువు కల్పకల్పము కొరకు కనుక దీనిపై చాలా గమనమివ్వాలి. 7 రోజుల లక్ష్యాన్ని తీసుకుని తర్వాత మురళిని ఇంట్లో కూడా చదువుకోవచ్చు. పూర్తి సహజం చేసేస్తారు. డ్రామా బుద్ధిలో ఉండాలి కదా. దీనిని విశ్వవిద్యాలయమని కూడా అంటారు. కావున మీరు అమెరికా వైపు వెళ్ళినా మరెక్కడకు వెళ్ళినా తండ్రి నుండి ఆస్తి తీసుకోవచ్చు. కేవలం ఒక్కసారి మాత్రము ధారణ చేసి వెళ్ళండి. భగవంతుని పిల్లలైనప్పుడు సోదరీ సోదరులు అవుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అంటే పరస్పరం సోదరీ సోదరులవుతారు. గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండగలరు. చాలా సహజం, మంచిది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. మనుష్య ఆత్మలు పరమాత్ముని వేడుకోవడం మరియు ప్రాప్తి. నీవు మాతాపితవు, మేము మీ పిల్లలము. మీ కృప ద్వారా అపారమైన సుఖము. ఇప్పుడు ఈ మహిమ ఎవరి గురించి గాయనం చేయబడింది? తప్పకుండా పరమాత్మ గురించే. ఎందుకంటే స్వయం పరమాత్మ మాతాపితా రూపంలో వచ్చి ఈ సృష్టికి అపారమైన సుఖాన్ని ఇస్తారు. తప్పకుండా పరమాత్మ ఎప్పుడో సుఖప్రదమైన సృష్టిని తయారు చేశారు. అందుకే వారిని మాతాపిత అని పిలుస్తారు. అయితే సుఖమంటే ఏమిటో మనుషులకు తెలియనే తెలీదు. ఈ సృష్టిలో అపారమైన సుఖమున్నప్పుడు సృష్టిలో శాంతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ సుఖము లేదు. ఇప్పుడు మనుషులకు ఆ సుఖము ఎల్లప్పుడూ ఉండాలనే కోరిక తప్పకుండా కలుగుతుంది. అందుకు కొంతమంది ధనము, పదార్థాలు వేడుకుంటారు. కొంతమంది సంతానాన్ని కోరుతారు. కొంతమంది మేము పతివ్రత నారిగా అయ్యి సదా సుమంగళిగా ఉండాలని కోరుతారు. అందరూ సుఖాన్నే కోరుతారు కదా. కనుక పరమాత్మ కూడా ఏదో సమయంలో వారి ఆశను తప్పకుండా పూర్తి చేస్తారు. కనుక సత్యయుగంలో సృష్టిలో స్వర్గం ఉన్నప్పుడు అక్కడ సదా సుఖమే ఉంటుంది. అక్కడ స్త్రీ ఎప్పుడూ విధవగా అవ్వదు. కనుక ఆ ఆశ సత్యయుగంలో పూర్తవుతుంది. అక్కడ అపారమైన సుఖముంటుంది. పోతే ఇది కలియుగ సమయం. ఈ సమయంలో మనుషులు దుఃఖమే దుఃఖాన్ని అనుభవిస్తారు. అచ్చా, మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి మాత్ పితా బాప్ दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, స్వయాన్ని మాయాభూతము నుండి రక్షించుకునేందుకు జ్ఞానయోగాలలో తత్పరులై ఉండాలి.
మోహరూపీ భూతాన్ని త్యాగం చేసి తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. జ్ఞానాన్ని అందరికీ వినిపిస్తూ ఉండాలి. 2వ పాయింట్, చదువుపై పూర్తి గమనముంచి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది కల్పకల్పపు పందెం కనుక ఎటువంటి పరిస్థితిలోనూ దీనిని పోగొట్టుకోరాదు. వరదానము: సమయానుసారం రూపబసంతుగా అనగా జ్ఞాని మరియు యోగయుక్త ఆత్మలుగా అయ్యే స్వశాసక్ భవ. వివరణ: ఎవరైతే స్వశాసకులుగా ఉంటారో వారు ఏ సమయంలో కావాలంటే అప్పుడు యోగులుగా అవ్వాలి. ఏ సమయంలో కావాలంటే అప్పుడు బసంత్ జ్ఞానీలుగా అవ్వాలి. వారు ఈ 2 స్థితులను 1 సెకండులో తయారు చేసుకోగలరు. అంతేగాని రూపులుగా అవ్వాలని అనుకుంటే జ్ఞాన విషయాలు గుర్తుకు రాకూడదు. సెకండు కంటే తక్కువ సమయంలో ఫుల్ స్టాప్ ఉంచాలి. ఎక్కడ వేస్తే అక్కడ నిలబడడమే శక్తిశాలి బ్రేక్ యొక్క పని. ఏ సమయంలో ఏ విధి ద్వారా ఎక్కడ మనసు బుద్ధిని లగ్నం చేయాలని అనుకుంటారో అక్కడ లగ్నం అయిపోవునట్లు అభ్యాసం చెయ్యాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ లేక రూలింగ్ పవర్ ఉండాలి. స్లోగన్: తుఫాన్లు కలిగించే వారికి కూడా శాంతిని బహుమతిగా ఇచ్చేవారే శాంతి దూతలు. ఓం శాంతి.